ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. మనందరికీ తెలుసు, కోయ జాతికి సంబంధించిన ఒక పాస్టర్ గారు, మేసాల గుర్రప్ప అనే పాస్టర్ గారు 2025 సంవత్సరంలో జనవరిలో అనుకుంటా అయితే కోయ్ కోయ్ కోను కోయ్ అనే ఒక పాటని పాడడం తెలుసు. ఆ పాట చేత ఎవండి ఈ మేషాల గుర్రప్ప ఆయన ఎంతో ఫేమస్ అయిపోయాడు. అంటే ఒక పక్క ఈ పాట అన్యజనులు కానీ, లేకపోతే కొందరు క్రైస్తవులు కానీ, లేకపోతే చాలామంది ఈ పాటను ఎలా చేశారంటే విగ్రహార్థికులు అయితే, అన్యజనులు అయితే దాన్ని రీల్స్లో వాడుకుని, ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో కానీ, ఫేస్బుక్లో కానీ, లేదా యూట్యూబ్ ఛానల్లో కానీ చాలామంది ఏం చేశారంటే ఈ పాటను బాగా హైలైట్ చేశారు. అంటే ఈ పాట వాళ్ళ దృష్టికి ఎలా కనపడిందంటే ఏదో ఒక కామెడీగా ఆ పాటని వారు వాడుకున్నారు, కామెడీగా వాడుకున్నారు ఆ పాటని. అంటే చాలామంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారు కూడా నవ్వుకోవడం, తర్వాత హేళపరచడం, తర్వాత ఎంతోమంది ఆ పాట యొక్క విధానాన్ని రీల్స్లో వాడుకోవడం బట్టి ఈ మేషాల గుర్రప్ప అనే కోయ జాతికి సంబంధించిన పాస్టర్ గారు ఎవరి సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ ఇవ్వడాయన. అయితే పబ్లిసిటీ అవ్వగానే ఇది చాలామంది ఏబిఎన్ సీన్, తర్వాత టీవీ ఛానల్ వారు ఎవరైతే ఉన్నారో ఏబిఎన్ కానీ, ఆంధ్రజ్యోతి కానీ, తర్వాత ఇలాగో చాలా కార్యక్రమంలోనికి వెళ్ళి కూడా మాట్లాడటం జరిగింది. అయితే ప్రియులారా, బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక సేవకులు దేవుని సేవలో ముందుకు సాగుతున్నప్పుడు వారికి ఎదురవుతున్న సమస్యలు కానీ, వారికి ఎదురవుతున్న దాడులు కానీ, ఒక పక్క అన్యజనుల మధ్యలో నుండి, లేకుంటే కొన్ని ప్రాంతాలలో సువార్త పరిచర్యలో సేవకులు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎంతో బాధను అనుభవించి కూడా దేవుని యొక్క సేవను, సువార్తను ప్రకటించి వారు ఇష్టపడినా ఇష్టపడకపోయినా కానీ దేవుని యొక్క సేవలో ముందుకు సాగుతూ, అన్యజనుల చేత అయితే కొందరు సేవకులు దెబ్బలు తినేవారు కొందరు, అవమానింపబడిన వారు కొందరు, అది కరపత్రికలు పంచిపెట్టే విషయంలో కానీ, లేదా సువార్త ప్రకటించే విషయంలో కానీ చాలామంది ఇక్కడ ఏర్పాటు చేయకండి, ఇక్కడ వినేవారు ఎవరు లేరు అని కూడా ఎంతోమంది ఎవండి అన్యజనులు సువార్తను ఆపేవారు కూడా ఎందరో ఉన్నారు. అయితే చాలా జాగ్రత్తగా ఎందుకు ఈ విషయం నేను చెప్తానంటే, ఒక సేవకుడు దేవుని పనిలో, దేవుని సేవలో ఆయన వాక్యాన్ని అనేక మందికి తెలియపరిచి, బోధించి, ఏమంటే శ్రమ అయినా, హింస అయినా, ఏమి ఉన్నా లేకపోయినా కానీ దేవునికి ఎప్పుడైతే సేవకుడు దేవునికి సమర్పించుకుని సేవా పరిచర్యలో ముందుకు వెళ్తారో, ఇలా ముందుకు వెళుతున్నప్పుడు ఎవరి ఎన్నో శ్రమలను, ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొని దేవుని సువార్తను ప్రకటించేవారే ఎవరంటే ఎవరి సేవకులు. దీంట్లో చాలామంది నమ్మకమైన సేవకులు ఎవరి ప్రాణానికి తెగించి కూడా వారికి తినడానికి లేకపోయినా, వేసుకోవడానికి వస్త్రాలు లేకపోయినా కానీ దేవుని సేవను ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి సత్యవాక్యాన్ని సరిగా ప్రజలకి అందించాలి అనే ఆలోచనతో ఎంతోమంది త్యాగముతో సేవ చేసేవారు ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మేషాల గుర్రప్ప అనే ఒక కోయ జాతికి సంబంధించిన ఆ పాస్టర్ గారు ఎప్పుడైతే కోయ్ కోయ్ కోన్ కోయ్ అనే ఆ పాట చేత పబ్లిసిటీ అవ్వడం, ఏమంటే మనకు తెలుసు కదా, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్ ఛానల్లో కానీ ఎంతోమంది అన్యజనులు ఈ పాటని ఏమండి ఎలాగంటే ఒక కామెడీగా వాడుకున్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది, ఏమండి ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఎప్పుడైతే ఇతడు ఒక కొంచెం తన స్థాయి పెరిగిందో, ఆ పాట వల్ల పబ్లిసిటీ అవడం బట్టి అతన్ని ఇంటర్వ్యూకి పిలిచి ఎన్నో ఛానల్లో కూడా పిలవడం జరిగింది. అయితే మొన్నే రీసెంట్గా ఫ్యామిలీ స్టార్స్ అని, నాకు కూడా పెద్దగా తెలియదండి, ఆ ప్రోగ్రాం అయ్యే జబర్దస్తి అనే కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కదా. అలాంటి దాంట్లోనికి ఈ మేషాల గుర్రప్ప అని ఆయన పాల్గొనడము ఒకసారి చూస్తే నిజంగా చాలా బాధేసింది. ఆ వీడియో చూడగానే నా వ్యక్తిగతంలో నేను బాధపడి, ఒక సేవకుడే, ప్రజలకి సత్యాన్ని ప్రకటిస్తున్న ఒక సేవకుడే ఇంతలా దిగజారిపోయే స్థితిలోనికి వెళ్ళిపోయాడా అనే బాధ వస్తుంది. ఏమంటే నేను చెప్పే కన్నా ఒకసారి ఆ వీడియో మీరే చూడండి.
ఒకసారి మీరు చూడండి ఒకసారి, తర్వాత మీరు ఆలోచించండి. ఈ వీడియో కింద కామెంట్ కానీ మీరు తెలియపరచండి. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. ఓయ్ ట్వింకల్ ట్వింకల్ లిటిల్ స్టార్ ఓయా ఇవాళ ఒంటి చేత్తో ఎపిసోడ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ ఉంటది, మామూలు కూడా నాకు నచ్చలా. కోయ్ 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 కోయ్. ఇవన్నీ చూసాక మామయ్య ఉన్నాడా పోయాడు, మామయ్య ఉన్నాడా పోయాడు. చూసారు కదా ఏమండి? మరి ఇలాగా ప్రజలకి వాక్యం చెబుతున్న ఒక దైవజనుడే ఇలాంటి స్థితిలోనికి వెళ్ళిపోయే, జారిపోయే పరిస్థితిలోనికి వెళ్ళి లోక సంబంధమైన వాటిలోనికి వెళ్ళి కలిసిపోయాడంటే నిజంగా సమాజం ఏమంటారు చెప్పండి? సమాజం ఏమంటారు చెప్పండి? ఇప్పుడు ఈ మేసాల గుర్రప్ప అనే పాస్టర్ గారి వెనకాల ఎంబడించేవారు ఎందరో ఉన్నారు కదా. అంటే మీరు అతన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి మీకు నచ్చొచ్చేమో, కానీ అతనికి మాకు ఏం సంబంధం లేదు. కానీ దేవుని సేవ చేస్తూ సత్యాన్ని ప్రకటిస్తున్నాడు అని, క్రీస్తు యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు అన్నట్టుగా సేవలోనికి వచ్చిన తర్వాత ఏమంటే లోక సంబంధమైన అసహ్యకరమైన ఆ వీడియోస్ చూపించి వాళ్ళ వస్త్రదానం కానీ, వారు వేసే జోకులు కానీ, ఏమంటే ఇలాంటి స్థితిలో ఉంటున్న కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలు పొందుకున్నాడంటే నిజంగా అతని స్థితి ఎంత దిగజారిపోయింది చూడండి. అంటే వారిచ్చే డబ్బులకి లొంగిపోయారో నాకు తెలియదు, కానీ లేకుంటే అక్కడికి వెళితే కొంచెం స్థాయి పెరుగుతుంది అని అనుకుని ఒకవేళ వెళ్ళిపోయాడేమో అని నేను అనుకుంటున్నాను ప్రియమైన వారలారా. అయితే జాగ్రత్త కలిగి మనము దేవుని సువార్తను విన్నట్లయితే, ఆలోచించినట్లయితే, ఇదిగో అల్లరితో కూడిన ఆటపాటలు నాకు వ్యర్థమైనవి అంటున్నాడు ఆయన. అల్లరి ఆయన సమాధానానికి కర్తే తప్ప అల్లరికి కర్త కాడంట. అల్లరి జరుగుతున్న స్థలంలోనికి వెళ్ళి ఎవడు దేవుడికి ఏదైతే ఆయాసకరమో, దేన్ని చూసి దేవుడు అసహించుకుంటాడో అలాంటి స్థలములోనికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే, లోకస్తులతో కూడా ఒక సేవకుడే ఇలాంటి దిగజారిపోయే స్థితిలోనికి వెళితే సమాజానికి సత్యాన్ని నువ్వేం ప్రకటిస్తావు చెప్పండి? మన మాటలు ఎవరంటారు చెప్పండి? అందుకే ఏవండి చూడగానే చాలా బాధేసింది ప్రియమైన వాళ్ళారా. ఏవండి ఒక సేవకులు ఒకవేళ అతని కోసమే కాదు, ఒకవేళ ఎవరైనా ఇలాంటి స్థితికి ఒకవేళ దిగజారిపోయే స్థితిలోనికి ఒకవేళ ఉంటే అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అలా ఉండొద్దు, అలా ఉండకండి. అలా ఉండడము మంచిది కాదు. అతను నేను ప్రేమపూర్వకముగా ఈ మాటలు తెలియపరుస్తున్నాను. క్రైస్తవుడు అంటే క్రీస్తు కొరకు ప్రాణాలను బలముగా పెట్టి తెగించి ప్రజలను ఒక మంచి మార్గంలోనికి నడిపించాలి తప్ప ఇలాంటి స్థితిలోనికి ఎవ్వరూ జారిపోవద్దండి, ఎవ్వరు జారిపోవద్దు. కాబట్టి ఈ మాటలను యొక్క హృదయములో ఉంచుకోండి. ప్రభు కొరకు మీరందరూ సిద్ధపడండి. ఈ మాటలను ముగిస్తున్నాను.